వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు ఈ నెల 11 వరకు పాస్బుక్లు ఇస్తామన్న సీఎం. 7.83 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం, 44 లక్షల లడ్డూ విక్రయం. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కర్నూలు బస్సు ప్రమాదం తరహాలో రాయచోట్లో మరో దుర్ఘటన. మదనపల్లి నుంచి కడప వైపు వెళ్తున్న కంటైనర్ వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు. ఉప రవాణా కమిషనర్ విజయసారథి హెచ్చరిక. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ. ఎక్కడికక్కడ ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న పాఠశాలల్లో, కళాశాలల్లో వేడుకలు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనని, మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు. కరోనా సమయంలో అందరికి హాలిడే ఇచ్చారు, కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు. కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు. నేను చాలా మందిని చూశాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీకు గట్టిగా చెప్పాను, మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్లీ మీకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తానని చెప్పాను. గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు ఈ నెల 11 వరకు పాస్బుక్లు ఇస్తున్నామన్నారు. ₹1 అవినీతి లేకుండా చూడాలని అధికారులకు చెప్పానని చెప్పారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మిగతా సిబ్బంది మనసు పెట్టి పనిచేయాలని పేర్కొన్నారు. వచ్చే నెలలో మళ్లీ సర్వే చేసి పాస్బుక్లు ఇస్తామన్నారు. ఒకసారి ప్రింట్ అయ్యాయంటే ఇక 0 మిస్టేక్స్ ఉండాలన్నారు. భూమికి సంబంధించి 23 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. 22A భూములపై వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. రైతుల భూ రికార్డులన్నీ బ్లాక్ లైన్లో భద్రంగా ఉంటాయన్నారు. ఎవరైనా భూ కబ్జాలు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం. మీకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాన్ని మీరు చూశారు. ఇది ఎవ్వడూ ట్యాంపర్ చేయలేడు. మీ పుస్తకాలు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీసులో, కంప్యూటర్లో, క్లౌడ్ లో ఉంటాయో దాన్ని కూడా ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ. ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడు చేయకూడదు. చిన్న చిన్న భూ తగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుకుంటున్నా అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దన్నారు. గొడవలు పడి కోర్టులకు వెళ్తే జీవితకాలం వృధా అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుమలలో అత్యంత వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించినట్లు చెప్పారు. రికార్డ్ స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై
93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ మేరకు తిరుమలలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2023లో 6.47 లక్షల మంది, 2024లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి 1,00,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. 10 రోజుల్లో 41 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందన్నారు. 44 లక్షల లడ్డూలు విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించామన్నారు. 10 రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 41 కోట్ల 14 లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతేడాది కంటే 27% అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించగలిగామని పేర్కొన్నారు. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో అలంకరణ అద్భుతంగా చేశామన్నారు. కళ్యాణ కట్ట సేవలు, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాటు భక్తులకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ప్రణాళిక ప్రకారం క్యూలైన్ల వద్ద మార్పులు చేయడం ద్వారా అంచనా కంటే అధిక సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద తరహాలో రాయచోట్లో మరో దుర్ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటు పట్టణంలోని గాలివీడు రింగ్ రోడ్ కోడెలలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి కడప వైపు వెళ్తున్న కంటైనర్ వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయి 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పగిలి కంటైనర్ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన తరహాలోని ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతి చెందిన శ్రీనివాసులు స్వస్థలం రాయచోటి మండలం కంచరపల్లిగా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. 3 పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుర్మరణం కుటుంబీకులను విషాదంలోకి నెట్టింది. ప్రమాద ఘటనపై పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉప రవాణా కమిషనర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, యాజమానులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని అనధికారంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం కలిగించవద్దని, సుదూరు ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆపరేటర్లను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు నిర్వహించే తనిఖీల సమయంలో ప్రయాణికుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. బస్సుల ఫిట్నెస్ విషయంలోనూ రాజీ పడకూడదని ఈ సందర్భంగా సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి బస్సులోనూ ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా 9281607001 మొబైల్ నంబర్ను ప్రదర్శించాలని డీటీసీ ఆదేశించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఈ నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారులు, ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు పాల్గొన్నారు. అందర్నీ ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు. కవిటి పట్టణంలోని కళ్యాణి పాఠశాల ఆవరణలో ముందస్తు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయని సర్పంచ్ పూడి లక్ష్మణరావు పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాలకు ముస్తాబైన పల్లెపాక, అక్కడ ఏర్పాటు చేసిన రైతు వేషధారణలు, గంగిరెద్దుల వేషధారణలు, గొబ్బిలి గోదాదేవి వేషధారణలు, హరిదాసులు, రైతులు పండించే పంటలు, భోగి మంటలు, విద్యార్థినులు వేసే రంగవల్లికలు, చిన్నారులు ఎగురవేసే గాలిపటాలు చూపర్లకు ఎంతగానో ఆకట్టుకున్నాయని మాజీ జడ్పీటీసీ సభ్యులు బెందాలం రమేష్ అన్నారు. అలాగే చిన్నారులు చేసే గొబ్బిల్లే నృత్యం, సంక్రాంతి పండుగ కోలాటాలు తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చాయని అన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి పల్లెల్లో జరుపుకునే సంక్రాంతి పండుగ, సంక్రాంతిలో వేసే వేషధారణలు చేసినటువంటి చిన్నారుల ఆకృతులు అందర్నీ మెప్పించాయని మాజీ సర్పంచ్ ఆరెంజ్ మధుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన పల్లెపాక చూసి అందరూ ఆకర్షితులయ్యారు. ఈ కార్యక్రమంలో నమస్కారం సభ్యులు మాజీ సర్పంచ్ పాండవశేఖర్, ఉషోదయం సంఘ అధ్యక్షులు కృష్ణారావు, త్రివిక్రమరావు, కూటమి సభ్యులు సురేష్ మరియు ప్రిన్సిపల్ బిందుమాధవి, ఏవో రాణి, ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీపురుపల్లిలో ఆర్ఓబీ బ్రిడ్జిను ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. చీపురుపల్లిలో ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో భాగంగానే నేడు చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవం ఎంతో సాదాసీదాగా ప్రజాప్రతినిధులు, సామాన్యుల మధ్య జరగడం విశేషం. శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ కలిసెటి అప్పలనాయుడు, యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మాలిక్ నాయుడు స్థానిక టీడీపీ కార్యాలయం నుండి సామాన్య ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వంతెన వద్దకు చేరుకున్నారు. ఒక సామాన్యుడిలా బస్సులో వచ్చి బ్రిడ్జిని ప్రారంభించడం వారి ప్రజా ముద్రకు నిదర్శనం. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ కలిసెటి అప్పలనాయుడు మరియు యువ నాయకులు కిమిడి రామ్మాలిక్ నాయుడు కలిసి జెండా ఊపి బ్రిడ్జిని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం, సంక్షేమం అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక అని నినదిస్తూ ఈ వంతెన నిర్మాణంలో నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలు తీరాయని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ మరియు కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో అధికారులు అర్జీలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, రెవెన్యూ, రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల శ్రీకాకుళం నందు సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల శ్రీకాకుళం నందు సంక్రాంతి సంబరాలు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో రంగోలి పోటీలు, భోగి మంటలు, హరిదాసు, డూడు బసవన్న మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు అందరూ పట్టుచీరలు ధరించి, పురుష అధ్యాపకులు అందరూ పంచకట్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన తెలుగు సంస్కృతిలో అతి పెద్ద పండుగని, భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలు మన సాంప్రదాయాలను, కుటుంబ బంధాలను బలపరుస్తాయని అన్నారు. ఈ సంక్రాంతి సంబరాల ద్వారా మనమంతా మన సంస్కృతి వారసత్వాన్ని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన ప్రాచీన సాంప్రదాయాలను కాపాడుతూ ఐక్యతను పెంచుతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాలలోని సీనియర్ అధ్యాపకులు ఎన్ రామకృష్ణ, ఎస్ రుద్రమణి కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని తమ ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాలకొండ నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం
ప్రజలకు శాపంగా తయారైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా తయారైంది. నగర పంచాయతీ ప్రధాన బాధ్యత అయిన శానిటేషన్ కూడా ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంతో ప్రజలకు దూరం చేస్తున్నారు. పేరుకి నగర పంచాయతీ అయినప్పటికీ పన్నులపైన ఉన్న శ్రద్ధ ప్రజలకు చేయాల్సిన పనులపై లేదని పాలకొండ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక మార్లు తమ పేలవమైన పనితీరుతో వార్తల్లో నిలిచిన పాలకొండ నగర పంచాయతీ అధికారులు తాజాగా మరోసారి ప్రజలపై తమ కొరడ గలిపించారు. పాలకొండలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో విఫలమైన అధికారులు ప్రస్తుతం వీధుల్లోనే చెత్తను డంప్ చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. పాలకొండలోని దోబ వీధి, నెయ్యల వీధి, కోడల వద్ద నగరం నుండి సేకరించిన చెత్తను రోడ్డుపైనే పారబోస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు మేము వీధుల్లో ఉన్నామా, డంపింగ్ యార్డ్ వద్ద ఉంటున్నామా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది. ఒక శాశ్వత డంపింగ్ యార్డ్ లేక ఇప్పటికీ దాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్న అధికారులు చెత్తను ప్రజల మధ్యలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా పట్టణంలోని దోబ వీధి, నెయ్యల వీధి, కోడల వద్ద నగరంలో సేకరించిన చెత్తను పడేస్తూ స్థానిక ప్రజలకు నరకం చూపిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎవరో ఆకతాయిలు ఇక్కడ చెత్తకు నిప్పు పెట్టడంతో పొగతో ప్రజలు రాత్రంతా తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే చెత్త దుర్గంధం అనుభవిస్తున్న ప్రజలకు ఊపిరి సలపని పొగతో మరిన్ని పాట్లు ఎదురైనట్టయింది. గత 24 గంటలుగా పొగతో ప్రజలు బాధపడుతుంటే నగర పంచాయతీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, మా ప్రాంతం నుండి ఈ చెత్తను తరలించాలని ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రాగోలు ప్రధాన రహదారి కాలువల పనులను ఎమ్మెల్యే గొండిశంకర్ స్వయంగా పరిశీలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ ప్రధాన రహదారిలో జరుగుతున్న కాలువ పనులను ఎమ్మెల్యే గొండిశంకర్ స్వయంగా పరిశీలించారు. భవిష్యత్తులో రాగోలు పంచాయతీ మురుగునీరు ప్రవేశించేందుకు ప్రధాన కాలువ సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాలువ లైన్ అలైన్మెంట్ చూసుకుని సక్రమంగా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాగోలు గ్రామ పంచాయతీ తెదేపా సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం చీపురుపల్లిలోని తన కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు, తాగునీరు మరియు డ్రైనేజ్ సమస్యలు, రైతులకు సంబంధించి సాగునీటి ఇబ్బందులు, వ్యక్తిగత సహాయం మరియు ఆరోగ్యశ్రీ సమస్యలపై ప్రజల వినతులు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కళా వెంకట్రావు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేసేలా కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నేను నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి వినతి పరిష్కరించే వరకు పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.